ఎందుకు తర్జన భర్జన పడుతున్నాము? ఎందుకు మనం కంగారు పడిపోతున్నాం? ఒక సమస్య వచ్చినప్పుడు దానికి మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మన మనస్సు నిమ్మళంగా ఉండి ప్రభు చేతి మీద ప్రభు మీద ఆధారపడి ప్రశాంతంగా ఆయన సన్నిధిలో కనిపెడుతుంటే ఆయన మెల్లని స్వరం మన చెవిలో వినబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నా వాచ్ ఒకటి మిస్ అయిందండి, నా వాచ్ కనబట్టలేదు అనుకోండి, కనబడకపోతే నా వాచ్ ఏదని నేను అడావుడి చేస్తున్నాను. అందరూ వెతికారు ఏంటండి, అందరూ వెతికి నాకు దొరకలా. నా వాచ్ అంటే నా వాచ్ కాదు కానీ ఒక ఆయన వాచ్ ఎక్కడ మిస్ అయిపోయిందండి. వెతికారు ఎక్కడ వెతికినా దొరకలా. అప్పుడు ఆయన అన్నాడు, సరే ఎవరు వెతుక్కోదు, కాసేపు ఆగిపోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోండి, ఎవరు నా కళ్ళ ముందు కూర్చోవద్దు, వెళ్ళిపోండి, అందరు దూరంగా వెళ్ళిపోండి, నేను వెతుక్కుంటాను అని అడావుడిగా వెతికాడు, దొరకలేదండి. అప్పుడు ఆయన ఏం చేశారు, కుర్చీ మీద ప్రశాంతంగా మౌనంగా కూర్చున్నాడు. మౌనంగా కూర్చుంటే ప్రియులారా, ఆ మౌనంగా ఉన్నప్పుడు రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉందండి. ఆ నిశ్శబ్దంలో ఏంటంటే చెవిలో ఒక చిన్న శబ్దం వినబడుతుంది, టిక్ 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 అని ఈ వాచ్ శబ్దం వినబడుతుంటే అప్పుడు ఆయన శబ్దాన్ని అలాగే ఆలకిస్తూ ఎక్కడుందని వెళ్ళి చూస్తే ఏ దిండు కిందో తన వాచ్ తనకు దొరికింది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే నీ ఊరికే కంగారు పడిపోయి అడావిడి పడిపోయి అటు ఇటు పరిగెత్తితే ఆయన చిత్తం నీకు అర్థం కాదు. ప్రశాంతంగా నువ్వు ప్రార్థనలో కూర్చో, దేవుని నువ్వు కనిపెడతా ఉండండి. అప్పుడు ప్రభువా ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, తండ్రి కుటుంబ సమస్యలకు పరిష్కారం ఏంటి, సంఘంలో తల ఎత్తిన ఈ సమస్యలకు కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటని నీవు ఆయన సన్నిధిలో అలాగే కనిపెడుతున్నప్పుడు ఆయన మెల్లని స్వరము చల్లగా నీ చెవుల్లో వినబడుతుంది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక మీరు అవివేకులాగా ప్రవర్తించొద్దు. సమస్య వచ్చినప్పుడు కుడి ఎడమలకు తొలగిపోవద్దు. తూర్పు దిక్కున ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున పరుగులు తీయొద్దు. వాళ్ళెవరో తాయితం కట్టిస్తారంటే అక్కడ పరిగెత్తొద్దు. వీళ్ళెవరో నిమ్మకాయలు మంత్రిస్తారంటే అక్కడ పరిగెత్తొద్దు. నీకు ఒక సమస్య వచ్చింది, నీవు ఒక ఇబ్బందిలో ఉన్నావు, దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సన్నిధిలో యోచించు, ప్రభు సన్నిధికి అప్పగించుకో. తప్పక దేవుడు తన మనసులోని మాట మనకు బయలుపరుస్తారు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా.